వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. అండ్ ఇప్పుడు మనకి బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర హైవే ఫేసింగ్లోనే ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ 8 లైన్ అయితే అవ్వబోతుంది అనమాట. ప్రజెంట్ 4 లైన్ ఉంది. ఆల్రెడీ మనకి కొత్తూరు దాకా మనకి ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది అనమాట. త్వరలో ఇది 8 లైన్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ పెద్ద హైవే ఉందో ఈ హైవేకి ఫస్ట్ బిట్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో గజం 18,000 నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకి 109 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ మీకు మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ ప్రాజెక్టు అండ్ సరౌండింగ్ హైలైట్స్ అండ్ ఇక్కడున్న సరౌండింగ్ రేట్స్ తోటి నేను మొత్తం డీటెయిల్గా వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న హైవేకి ఫస్ట్ బిట్లో ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే హైవేకి సెకండ్ థర్డ్ బిట్లో ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే హైవే ఫేసింగ్ ఫస్ట్ బిట్ నుంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హైవే, ఇక్కడ వరకు మనకి రోడ్ రాబోతుంది అనమాట. కింద వరకు జస్ట్ ఇప్పుడున్న రోడ్డు దీని డబుల్ రోడ్ అవ్వబోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ గేట్ ఉంది కదా, ఈ కార్ వస్తుంది కదా, ఈ కార్ దాకా వరకు మనకి రోడ్ అనేది ఎక్స్టెన్షన్ జరగబోతుంది. ఆల్రెడీ చాలా చోట్ల మార్కింగ్ కూడా చేశారు. సో ఇట్లా మనకి హైవే నుంచి ఫస్ట్ బిట్లోనే మనకు వెంచర్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ క్లీనింగ్ వర్క్ కూడా నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. చాలా హై ఎండ్లో డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అనమాట. దీంట్లో మీకు క్లబ్ హౌస్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద రోడ్స్ రాబోతున్నాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ రాబోతుంది. క్లబ్ హౌసే నియర్లీ 25,000 to 30,000 SFT వరకు క్లబ్ హౌస్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అండ్ చాలా స్పేషియస్ ల్యాండ్ కూడా క్లబ్ హౌస్ చుట్టూ ఉంటుందన్నమాట. సో అన్ని ఎమ్యూనిటీస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అండ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ తోటి ఇది ప్రెస్టీజియస్గా డెవలప్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ అనేది. ఆల్రెడీ ఇప్పుడు మనకి రీసెంట్గానే మనకి ల్యాండ్ క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అన్ని రకాల ఫేసింగ్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. అండ్ ప్రైస్ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే లాంచింగ్ చేస్తున్నారు కాబట్టి సో బెటర్ ప్రైజే మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ప్రైస్ కూడా ఏంటంటే ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకి 18,000 అనేది బేస్ ప్రైస్ నుంచి ఇక్కడ మనకి ప్లాట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. గజం 18,000 నుంచే. సో మీకు డెవలప్మెంట్స్ అన్నీ నేను వీడియోలో కవర్ చేస్తాను. దీంట్లో కొంత పార్ట్ ఆల్రెడీ వీళ్ళు ఎగ్జిస్టింగ్ డెవలప్ చేసింది మీకు ఇప్పుడు జస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ఫేజ్ వైజ్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో అన్నీ మనకి ఫేసింగ్స్ దొరుకుతాయి అండ్ డెవలప్మెంట్స్ వర్క్ ఎలా ఉంటుంది అండ్ సైట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు ఇప్పుడు వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి అన్ని బీటీ రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ కనెక్షను, 24/7 సెక్యూరిటీ, క్లబ్ హౌజు, స్విమ్మింగ్ పూలు, పార్క్సు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలాంటి సో మెనీ లగ్జరీ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే సరౌండింగు మనకి ఈ ప్రాజెక్టు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, సరౌండింగ్ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఫస్ట్ థింగ్ మనకి హైవే ఫేసింగ్ ఉంటుంది. దీంట్లో ఫేజ్ వైజ్గా మన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ మనకి ఫుల్ లెంత్ మన ప్రాజెక్ట్ అనేది త్వరలో రాబోతుంది. అండ్ సైట్లో పెద్ద ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు సరౌండింగ్ మీరు చూసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉంది, అలాగే దాంతోపాటు చాలా నాట్కో కానీ ఇవన్నీ కంపెనీస్ అన్నీ ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే ఉంటాయి. అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. దాంతోపాటు మనం ఎవరైనా కొనుక్కునే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్లాట్స్ అనేది. ఎందుకంటే మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. సో లోన్ ఆప్షన్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది. సో మన ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. మీకు కావాలంటే కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి త్వరలో మనకి హౌసింగ్ అనేది రాబోతుంది. అండ్ దీంట్లో కొన్ని పార్ట్స్లో వీళ్ళు మనకి విల్లాస్ కావాలన్నా కన్స్ట్రక్షన్ చేసిస్తారనమాట. సో అలా మనకి ఫుల్గా డెవలప్మెంట్స్ అనేది జరగబోతుంది ప్రాజెక్ట్లో. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదే మంచి అవకాశము. అండ్ సరౌండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్తో పోల్చుకున్న కానీ మనకి హైవే ఫేసింగ్లో ఇప్పుడు లాంచింగ్ కాబట్టి బెటర్ ప్రైస్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి డెవలప్మెంట్స్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అవబోతుంది. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి రింగ్ రోడ్కి వెళ్ళడానికి జస్ట్ ఒక 20 minutes పడుతుంది. రింగ్ రోడ్ నుంచి మనం గచ్చిబౌలి వెళ్ళటానికి ఓఆర్ఆర్ పైన మళ్ళీ ఒక 20 minutes పడుతుంది. సో 40 minutesలో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర వరకు అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఎయిర్పోర్ట్కి ఒక 25 to 30 minutesలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. సో మంచి కనెక్టివిటీ 8 lane అయితే ఇంకా ఈ టైం అనేది మనకి తగ్గుతుంది అనమాట. ఎందుకంటే రింగ్ రోడ్ నుంచి మనకు 20 km డిస్టెన్స్ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి 8 లైన్ వర్క్ నడిసి అది కంప్లీట్ అయిపోతే మనకి 20 కిలోమీటర్స్ అనేది మనం 10 మినిట్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 8 లైన్స్ అయిపోతే మనకి ఇంకా పెద్ద హైవే రాబోతుంది కాబట్టి మనకి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట కనెక్టివిటీ అనేది. సో ఎవరికైతే హైవే ఫేసింగ్లో కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, త్వరలో ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ అవుతుందన్నమాట. సో అన్ని రకాల ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్గా మీకు స్క్రీన్ పైన కంపెనీకి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పై ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర శంషాబాద్ దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.